ఈ రోజుల్లో డ్రెస్సింగ్ గురించి చాలా రకాలైనటువంటి పోకడలు కనపడుతున్నాయి మనకి. ఒకప్పుడు ముఖ్యంగా భారతదేశంలో ఎవరైనా సరే ఒకే రకమైన బట్టలే వాడేవాళ్ళు. ముఖ్యంగా లేడీస్ కట్టుకుంటే ఒక చీర కట్టుకోవటం, పెళ్లి కాని పిల్లలైతే పావడా జాకెట్లు వేసుకోవటం అలా కనిపించేది. కానీ ఇప్పుడు సినిమాల వల్ల కానీ, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వల్ల కానీ, లేకపోతే అందరూ చదువుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్ కోసం కానీ, ఏ కారణం చేత కానీ అందరూ ఎన్నో రకాలైనటువంటి డ్రెస్సెస్ ఇష్టపడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బంగారం ధర పెరిగిపోయింది. అందువల్ల మెడకి చేతులకి బంగారం వేసుకోవడం అనేటటువంటి పూర్వకాలపు ఆచారము ఒక విధంగా మర్చిపోయారనే అనుకోవాలి ప్రజలు. అది ఒక శుభసూచకమే. బంగారం అనేది ఎప్పటికీ కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కానే కాదు. ఆ డబ్బుని మనం బంగారం కొనడానికి బదులుగా వేరే ఏదైనా వెంచర్ మీద, అంటే రియల్ ఎస్టేట్ మీద కానీ, వేరే వ్యాపారాల మీద కానీ పెట్టుకున్నట్లయితే చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది. బంగారం అనేది అసలు ఎప్పటికీ ఆదాయం రాదు. ఎందుకంటే గోల్డ్ జ్యువెల్స్ తయారు చేయడానికి దాంట్లో రాగి కలుపుతారు. మనకి ఇచ్చేటప్పుడు మాత్రము రాగి కలిపిన బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం రేటుతో ఇస్తారు. కానీ మనం దాన్ని మార్పు చేసుకోవాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా ఆ రాగిని తీసేసిన రేటును మాత్రమే మనకిస్తారు. అది ఎంతో నష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక బంగారు నగని మనం ఎంతకాలం మన దగ్గర ఉంచుకున్నా కూడా కొన్నదానికంటే ఎక్కువ ఆదాయం పొందలేం. ఎక్కడో కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు దాచిపెట్టుకుంటే ఏమన్నా కొంత ఆదాయం ఉంటుందే కానీ అది కూడా వడ్డీ రేట్ అంతా కూడా రాదు. చాలా తేడా వస్తుంది. కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది పెద్దగా ఉపయోగపడేటటువంటి విషయం కాదు. కేవలం అలంకరణకి మాత్రమే ఉపయోగించేవారు పూర్వం. ఇప్పుడు అలంకరణ కోసం అని చెప్పి బంగారమే ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఏ రకమైన మెటల్ అయినా, దారమైనా, కాగితమైనా, ప్లాస్టిక్ అయినా, పూసలైనా, ఇత్తడైనా, రాగైనా, అల్యూమినియం అయినా కూడా వాడుతున్నారు. దాన్ని డిజైన్గా మలచడంలో గొప్పతనం ఉండాలి కానీ ఏదైనా నగే, ఏదైనా ఆభరణమే అనే రకంగా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు చాలా మంచి పరిణామం. దానివల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది. ఒక పాయింట్. రెండో పాయింట్, దొంగల భయం లేకుండా ఉంటుంది. పూర్వం ఏ ప్రదేశంలో మనుషులు జీవించాలన్నా భయపడేటటువంటి సందర్భం ఉండేది ఇంట్లో కనుక బంగారం ఉంటే. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ప్రదేశం అయినా వెళ్ళచ్చు, ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. డబ్బు కూడా బ్యాగ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం బ్యాంక్లో పెట్టుకుని ఫోన్ ద్వారా వాడుతున్నాం. ఇవన్నీ మంచి పరిణామాలు, నాగరికత అభివృద్ధి అయ్యేటటువంటి పరిణామాలు. ఇవి చాలా బాగున్నాయి. ఇక బట్టలకి విషయానికి వస్తే పూర్వంలాగా మెడ చేతులు కనిపించేటట్టు కాకుండా, లేకపోతే ఆచ్ఛాదన లేకుండా నడుము ఆ భాగం అంతా చూపించేది కాకుండా, అర్ధనగ్నంగా ఉండకుండా, ఎక్స్పోజింగ్ లేకుండా ఫుల్గా కవర్ అయ్యేటటువంటి బట్టలు అందరూ వాడుతున్నారు. అది కూడా ఒక ఆరోగ్యకరమైన పరిణామం. మగవాళ్ళు ఎలాగో ఎప్పుడు ఒకే రకంగానే వాడుతూ వచ్చారు. ఇప్పుడు మగవాళ్ళల్లో కూడా కొన్ని మార్పులు, అకేషన్కి తగినట్టుగా ఆ ప్యాంటు షర్ట్ వేసుకోవడంలో మార్పులు, ఆ డ్రెస్ డిజైనింగ్లో తేడాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిణామం ఎంతో ఆరోగ్యకరంగా ఉంది. ముఖ్యంగా లేటెస్ట్గా ఇప్పుడు వచ్చినటువంటి బట్టలు రంగులు కూడా పూర్వంలాగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, మంచి బ్రైట్ కలర్స్ వాడకుండా సోబర్ కలర్స్, అంటే లైట్గా
పేస్టల్ షేడ్స్ అంటే కలర్స్ సగం మాత్రమే షేడ్ ఉండేటట్టుగా కలర్స్ వాడుతున్నారు. అవి దానివల్ల ఆ బట్టలు ఎక్కువగా మనిషికే ఇంపార్టెన్స్ ఇచ్చి బట్టలకి ఇంపార్టెన్స్ లేకుండా బట్టల వల్ల అట్రాక్షన్ కాకుండా మనిషి స్కిన్కి, మనిషి హెయిర్ స్టైల్కి, వాళ్ళ ఎక్స్ప్రెషన్కి, వాళ్ళ హావభావ ప్రకటనకి విలువిచ్చేటట్టుగా బట్టలు వాడుతున్నారు. ఇది చాలా చెప్పుకోదగినటువంటి పరిణామం. దీనివల్ల ఒక మనిషి తన ఆరోగ్యాన్ని, తన అంగ సౌష్ఠవాన్ని డెవలప్ చేసుకోవడానికి, దాన్ని బాగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ప్రయత్నం చేయడం వల్ల ఎవరికైతే ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళకే వెంట్రుకలు కానీ, తలపైన వెంట్రుకలు కానీ, స్కిన్ టెక్స్చర్ కానీ, శరీర సౌష్ఠవం కానీ బాగుంటుంది. దీనివల్ల మనుషులు అందంగా కనపడుతున్నారు, వయసు తెలియకుండా కనపడుతున్నారు, వయసును జయించినట్టుగా కనపడుతున్నారు. ఇది చాలా చెప్పుకోదగిన ఉన్నతమైన పరిణామం. రోజు రోజుకి డ్రెస్సులు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా రోజు రోజుకి, గంట గంటకి డిజైనింగ్ మారిపోతుంది. డ్రెస్ డిజైనింగ్ అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారింది. దీనివల్ల ఒక కొత్త రకమైనటువంటి ఉపాధి చాలామందికి ఏర్పడడమే కాకుండా బట్టలు వేసుకునేటటువంటి వాళ్ళకు కూడా అకేషన్కి తగినట్టుగా బట్టలు వాడడం అనేది ఉపయోగం మొదలుపెట్టారు. ఇది శరీరానికి ఎండ నుంచి, వర్షాన్ని నుంచి, లేకపోతే చలి నుంచి, ఇటువంటి రకరకాలైనటువంటి వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించేటటువంటి విధంగా బట్టలు వాడడం అనేది అనాది నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకని శరీరాన్ని వీలైనంతగా కప్పడానికే ప్రయత్నిస్తున్నారు, ఎక్స్పోజ్ చేసుకునేట్టు కాకుండా. అందువల్ల ఇది ఆరోగ్యకరమైనటువంటి పరిణామాన్ని ఇస్తుంది. శరీరాన్ని ఎక్స్పోజ్ చేసినట్లయితే వాతావరణ పరిస్థితుల వల్ల చర్మము రకరకాల మార్పులకు లోనవుతుంది. శరీరానికి ప్రమాదవశాత్తు గాయాలు కూడా ఏర్పడవచ్చు. ఇవన్నీ లేకుండా బట్టలు కవర్ అయ్యేటట్టుగా వాడడం వల్ల మనిషికి రక్షణ కూడా ఏర్పడుతుంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి పరిణామం. మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు డాన్సింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు కూడా కొత్త రకమైనటువంటి ఇటువంటి బట్టల్ని ఉపయోగించడం వల్ల, వాళ్ళని అనుకరించడం వల్ల ప్రజలు కూడా అటువంటి బట్టల విధానాన్ని, వస్త్రధారణనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు లైట్ వెయిట్గా ఉండేటటువంటి బట్టలు, 1-2 ఐటమ్స్ మాత్రమే ఉండేటటువంటి విధంగా బట్టలు వేసుకోవడం, తక్కువ బట్టల్ని ఒంటి మీద ధరించడం వల్ల తర్వాత ఆ బట్టల్ని వాష్ చేయడానికైనా, ఇస్త్రీ చేసుకోవడానికైనా సులువుగా ఉంటుంది. ఎక్కువగా ఇస్త్రీ చేయవలసిన అవసరం లేనటువంటి క్లాతే తయారు చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కువ కాలం ఒకే రకమైనటువంటి బట్టలు వేసుకోకుండా అవి త్వరగా చిరిగిపోయేటట్టుగా, లేకపోతే అవి తీసేసినా మనకి నష్టం లేకుండా చౌకగా తయారు చేస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇవి ఒక కూలీకి పెట్టి, ఒక దర్జీ అంటే టైలర్ ద్వారా కుట్టించుకోవడం, అవి మనకి నప్పకపోవటం, మనుషులు పెద్ద సైజు అయినట్లయితే లావైనా కొంచెం సన్నబడ్డా అవి మాటికి మార్చే అవసరం రాకుండా ఉండడం, ఇలాంటివి ఉండడం వల్ల, లూజ్ ఫిట్టింగ్ పెట్టడం వల్ల శరీరానికి హాయిగా అనిపిస్తుంది. వాటిని త్వరగా తీసేయడానికి అవసరం ఉండదు, మాటికి కుట్టించాల్సిన అవసరం ఉండదు. అసలు టైలర్ పనే లేకుండా హాయిగా రెడీమేడ్గా దొరుకుతున్నాయి. ఇవి చెప్పుకోదగినటువంటి పరిణామం బట్టల విషయాల్లో. ఇది చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళని కాకుండా పూర్వంలో లాగా బట్టలు బట్టి వీళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు నాగరికులు, వీళ్ళు టౌన్లో జీవిస్తున్నారు, లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, ఇటువంటి వ్యత్యాసాలు అంటే ఆర్థిక అసమానతలు కానీ, సాంఘికమైనటువంటి వ్యత్యాసాలు కానీ, వయసుకు సంబంధించినటువంటి మార్పులు కానీ ఏది బట్టలను బట్టి తెలుసుకునే అవసరం లేకుండా, అవకాశం లేకుండా మార్పులు చేసుకుంటున్నారు. ఇది ఎంతో మనం ఆహ్వానించదగినటువంటి విషయం. చాలా బాగుంది. ఈ విషయం ఎంతో బాగుంది.
అనవసరమైన టైము, డబ్బు బట్టలు తయారు చేయడానికి అవసరం లేదు. ఇప్పుడు వాటిని వేసుకోవడానికి కూడా అంత టైం అవసరం లేదు. ఇదివరకు ఒక చీర కట్టుకోవాలంటే ఒక అరగంట అయినా పట్టేది. దానికి సంబంధించిన నగలు పెట్టుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టేది. ఇవన్నీ కూడా లేకుండా చాలా బాగా అసలు నగలే లేకుండా జీవిస్తున్నారు. అది చాలా చెప్పుకోదగిన పరిణామము. ఇది నాకు ఎంతో నచ్చినటువంటిది.